హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి స్వామివారు ఇచ్చిన స్ఫూర్తితో మనము ముఖ్యముగా తెలుసుకొనవలసినవి తెలుసుకొని ఆచరించవలసిన అంశాలను వైరాగ్యాభ్యాసము అనే స్వామివారి బోధ నుండి తెలుసుకుందాము. ప్రశ్న: ఈశ్వరీయ స్థితికి ఎదగాలి అంటే ఏమి చేయాలి? సమాధానము: మనము ఆధ్యాత్మిక జీవితములో ఎదగాలి అంటే సాధనమయ జీవనము, గురువుకు శరణాగతి పొందినప్పుడు మాత్రమే ఎదగగలము. సాధనకు మనకు అడ్డుపడేవి రాగద్వేషాలు, అంటే ఇష్టమైన వాటి యందు రాగము, నచ్చకపోతే ద్వేషము, ఇంకా మమకారం అంటే నాది అనే వాటి పట్ల మమకారము లేదా అహంకారము. నేను చేశాను, నా వల్లనే జరిగినది, నేను లేకపోతే ఏమీ జరిగేది కాదు మొదలగునవి. మరి మనము పనులు మానుకొని కూర్చుంటామా? ఊరకుండు అంటే ఊరకుండడం అంటే కర్మ మానడము కాదు. ఎంతటి జ్ఞాని అయినా కర్మలు చేయవలసినదే. మరి ఆయనకు మనకు భేదము, మనము కర్మలు వచ్చేదాకా ఆగము. ముందే ఏవేవో ఆలోచనలు, ఫలితం పట్ల దుఃఖము లేదా సంతోషము. చేసేటప్పుడు ఒక ఆలోచన, ప్రణాళిక అనుకోవడం తప్పు లేదు. అదే పనిగా దాని గురించి మాట్లాడకూడదు. ఫలితము ఈశ్వరునికి సమర్పించాలి. ఎవరికి సమర్పించాలి? ఈశ్వరుడికి సమర్పించాలి. అలాగే బిడ్డల పట్ల ప్రేమ ఉండాలి. కానీ వారి కోసము ఏమి చేయాలి అనే ఆరాటము వద్దు. ఈశ్వరుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు అంటే ఈశ్వరుడు చూసుకుంటాడు అని మన కర్తవ్యం నిర్వహించాలి అంతే. ఏ వస్తువు గాని, వ్యవహారము గాని, వ్యక్తుల పట్ల రాగము గాని, ద్వేషము గాని వద్దు. వేటికి స్పందన, ప్రతిస్పందన లేకుండా జీవించినట్లయితే స్థిరముగా ఉండగలవు. ఎలా ఉండగలవు అంటే స్థిరముగా ఉండగలవు. అప్పుడే వైరాగ్యము బలపడుతుంది. మన శాస్త్రము ప్రకారము, సిద్ధాంతము ప్రకారము అంతటా ఉన్నది ఆత్మ ఒక్కటే. ఈశ్వరుడు ఒక్కడే, బ్రహ్మము ఒక్కడే అని తెలుసుకుంటున్నాము కదా. మరి వారికి ఎవరి ఎడల రాగద్వేషాలు లేవు కదా. మనము సాధనతో అలా ఉండగలిగితే ఈశ్వరీయ స్థితికి ఎదుగుతాము. ఆయనకు మనకు భేదము ఉండదు. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. తరువాత వీడియోలో ఉపాదాన కారణము, నిమిత్త కారణము గురించి తెలుసుకుందాము. సాయిరాం.